మహాగణపతిం మనస స్మరామి మహాగణపతిం మనస స్మరామి. డియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ ఫిబ్రవరి మాసానికి సంబంధించి మాస ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనేది చూసే ముందు మేజర్ ఈవెంట్స్ ఏమున్నాయి, గ్రహాల ట్రాన్సిట్ గోచారం ఎలా ఉంది ఏంటనేది చూద్దాం. ఈ మాసంలో మాఘ పూర్ణిమ 1వ తారీఖు, అలాగే ఇక్కడ 14వ తారీఖుతో ఏదో గత 2 నెలలుగా ఉన్న శుక్రమూఢమి 14వ తారీఖుతో ఇక్కడ శుక్రమూఢమి త్యాగం అవుతుంది ఫిబ్రవరి 14న. అలాగే ఇక 15వ తారీఖు మాస శివరాత్రి, మహాశివరాత్రి. ఈ కార్తీక మాసంలో ఎండింగ్లో వచ్చే మహాశివరాత్రి 15వ తారీఖు మనకి మేజర్గా ఈ 3 కూడా ఉన్నాయి. ఇక గ్రహాల గోచారానికి సంబంధించి చూస్తే కనుక ముఖ్యంగా ఫిబ్రవరి 4వ తారీఖున బుధుడు మకరం నుంచి కుంభంలోకి వస్తున్నారు. ఫిబ్రవరి 6వ తారీఖున మళ్ళీ 2 రోజుల్లోనే శుక్రుడు మకరం నుంచి కుంభంలోకి వస్తున్నారు. మళ్ళీ అక్కడి నుంచి ఒక వారంలో ఫిబ్రవరి 13వ తారీఖున అంటే 3వ వారంలో రవి కూడా కుంభంలోకి వస్తున్నారు. ఆ తర్వాత ఫిబ్రవరి 23వ తారీఖున అక్కడి నుంచి ఒక 7 రోజుల్లోనే మళ్ళీ ఫిబ్రవరి 23వ తారీఖున కుజుడు కూడా ఇక్కడ కుంభరాశిలోకి వస్తున్నారు. సో నెమ్మదిగా అన్ని గ్రహాలు కూడా ఈ రాశి వాళ్ళకి మనం చూస్తే కనుక కుంభరాశిలో పంచగ్రహ కూటమిగా రాహువు కూడా, కేతువు ఇక్కడ సింహంలో ఉన్నాడు, రాహువు కూడా కుంభరాశిలోనే ఉన్నారు. పంచగ్రహ కూటమిగా మనకి ఏర్పడుతున్నారు ఫిబ్రవరి 23 కల్లా. శని మీనరాశిలో, అలాగే గురుడు మిథున రాశిలో, కర్కాటకంలో చంద్రుడు, సింహంలో కేతువు. సో ఈ విధమైన గ్రహ సంచారంతో ఇక్కడ గ్రహాల యొక్క గోచారం మనకు కనిపిస్తుంది. ఈ పంచగ్రహ కూటమి ఏర్పడటం, అలాగే మిగతా గ్రహాల గోచారం ఆధారంగా ఫిబ్రవరి మాస ఫలితాలు ప్రతి రాశికి ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. కుంభరాశి వారికి సంబంధించి చూద్దాం. కుంభరాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి ఈ ఫిబ్రవరి మాసంలో యోగిస్తున్న గ్రహాల విషయానికి వస్తే వీరికి రాశిలో శుక్రుడు యోగిస్తున్నారు, అలాగే పంచమంలో గురుడు యోగిస్తున్నారు. సో 2 గ్రహాల యొక్క అనుకూలత కుంభరాశి వారికి మనకి మేజర్ కనిపిస్తూ ఉంది. ఆల్రెడీ ఈ రాశి వాళ్ళకి రాశిలో రాహు యొక్క సంచారం కూడా జరుగుతుంది కుంభరాశికి సంబంధించి. సో ఒక మైండ్ స్ట్రెస్ అనేది క్రమక్రమంగా ఫిబ్రవరి మాసంలో కుంభరాశి వారికి ఎక్కువ ఆస్కారాలు, ఆ ప్రెషర్ అనేది మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఇది ఎలాగా మనం చూసినట్టయితే కనుక రాశిలో శుక్రుని యొక్క సంచారం వెరీ ఫ్రెండ్లీ ప్లానెట్, మంచి శుభగ్రహం, మిత్రక్షేత్రంలో ఉన్నాడు. శుక్రుడి యొక్క సంచారం 6వ తారీఖు నుంచి చక్కగా మీకు ఫిబ్రవరి 2వ వారం అంతా మైండ్ పీస్ఫుల్గా చక్కగా జరిగే ఆస్కారాలు చాలా వరకు ఉన్నాయి. సో అదే విధంగా బుధుడు కూడా ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా రాశిలోకి వస్తున్నారు. బుధ శుక్రులు ఇద్దరు మిత్రక్షేత్రంలో ఉన్నారు. ఓకే, మొదటి 2 వారాలు కూడా ఈ రాశి వాళ్ళకి అంత స్ట్రెస్ ఉండదు. కానీ 3వ వారం నుంచి ఫిబ్రవరి 13వ తారీఖు నుంచి రవి యొక్క సంచారం ఎప్పుడైతే కుంభరాశిలో మొదలవుతుందో రాశిలో ప్రత్యేకంగా, సో కొంత పవర్ స్ట్రగుల్ అనేది ఈ రాశి వాళ్ళకి మెయిన్గా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. సో ఇది బాస్ ఇన్ఫ్లుయెన్స్ కానీ, ఇమీడియట్ హెడ్స్ ఇన్ఫ్లుయెన్స్ కానీ, అంటే మనకి ఏదైనా టాస్క్ వెరీ అర్జెంట్గా కంప్లీట్ చేయాల్సింది వస్తే అది అంత ప్రెషర్గా మనకి ఒత్తిడిని క్రియేట్ చేస్తూ అలాంటి ఒక రకమైన వ్యాపారపరమైన విషయాల్లో కానీ. సో ఇక్కడి నుంచి 13వ తారీఖు నుంచి మీకు కలిసే పీపుల్ అందరూ కూడా చాలా వరకు కూడా కొంత ఇన్ఫ్లుయెన్సివ్గా, కొంత స్ట్రెయిన్గా ఒత్తిడిని తీసుకొచ్చే వాళ్ళు మీకు కలుస్తూ ఉంటారు మేజర్గా. అలాగే ఈ రాశికి 23వ తారీఖు నుంచి కుజుడు కూడా రాశిలోకి వస్తున్నారు. రవికి కుజుడికి రెండిటికి కూడా ఇది శత్రుక్షేత్రం అయింది కుంభరాశి. పైగా అక్కడ రాహువు కూడా ఉన్నారు. ఇక్కడ రవి లాంటి ప్లానెట్, కుజుడు లాంటి ప్లానెట్ రెండూ కూడా
అంటే వ్యాపారానికి సంబంధించి కావచ్చు, ఇటు ఉద్యోగానికి సంబంధించి కావచ్చు, ఫ్యామిలీకి సంబంధించి కావచ్చు, ఇలా అనేకమైన కోణాల్లో పంచగ్రహ కూటమిగా మొత్తంగా ఈ కుంభరాశికి రాశిలోనే ఏర్పడుతూ ఉంది. సో దీనివల్ల ఏంటంటే వీళ్ళకి ఫోర్స్ఫుల్గా వస్తున్న కొంచెం స్ట్రెస్ వల్ల ఎక్కువ వీళ్ళకి కొన్ని ఇమీడియట్ వర్క్స్ లాంటివి పడితే మనకి ఎంత స్ట్రెస్గా ఉంటుందో అలాగా చాలా హెక్టిక్గా ఈ మాసం 13వ తారీఖు నుంచి అండి కంపారిటివ్ 4 వీక్స్లో 3-4 వారాలు వీళ్ళకి కొంచెం ఎక్కువ స్ట్రెయిన్ కానీ అండ్ రవి కుజుడు లాంటి ప్లానెట్స్ షార్ట్ టెంపర్డ్ అండ్ అగ్రెసివ్ సమ్ ఈగోయిస్టిక్ ప్లానెట్స్ కాబట్టి ఫైరీ ప్లానెట్స్ ఇవి రాశిలో ఉన్నప్పుడు ఏంటంటే మనకు కొంచెం తలకాయ బరువుగా నొప్పిగా ఉన్నట్టు పరిస్థితులు లాంటివి ఏర్పడుతుంటాయి. రాహు కూడా అక్కడ ఉండటం వల్ల డీప్ థింకింగ్ ఆలోచనలు ఎక్కువగా ఉండటం ఇలాంటివి 13వ తారీఖు నుంచి కొంచెం మీకు ఇలాంటి ఎఫెక్ట్ అనేది కనిపిస్తూ ఉంది. ఆల్రెడీ ఈ రాశికి ఏలినాటి శని ఎండింగ్లో ఉన్నారు, శని ద్వితీయ స్థానంలో ఉన్నారు ఈ కుంభరాశి వాళ్ళు మెయిన్గా. సో ఎప్పుడైతే కుంభరాశికి శని ద్వితీయ స్థానంలో ఉన్నారో ఇక్కడ ఆరోగ్య పరిస్థితులకి సంబంధించి కావచ్చు, ఫైనాన్స్కి సంబంధించి కావచ్చు, కొన్ని ఫ్యామిలీకి సంబంధించిన ఇష్యూస్కి కావచ్చు, వాటిలో వస్తున్న సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్ వల్ల మీరు ఇటు ఫ్యామిలీ పరమైన విషయాలు ఎక్కువగా ఒత్తిడికి లోనే ఆస్కారాలు మెయిన్గా కనిపిస్తున్నాయి కుంభరాశి వాళ్ళకి. సో అలాగే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ విషయంలో మనీ కొంచెం రిస్ట్రిక్ట్ అవ్వడం కానీ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ విషయంలో కూడా కొంచెం కుంభరాశి వాళ్ళు చూసుకుంటూ ఉంటాం మంచిది. అలాగే గురువు గారి పంచమ స్థాన సంచారం జరుగుతుంది, కొద్దో గొప్ప చాలా బెటర్ అని చెప్పాలి. ఎందుకంటే గురు భగవానుడు లాభస్థానాన్ని చూస్తున్నారు, యాస్పెక్ట్ చేస్తున్నారు. సో ఇటువంటి పరిస్థితుల్లో కూడా శని ద్వితీయంలో మనీ రిస్ట్రిక్షన్ కలిగిస్తున్న పంచమంలో ఉన్న గురుడి వల్ల మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్లో ఏదో విధంగా ఇంకొంచెం బెటర్మెంట్, ఇంకో మంచి ఆఫర్, ఇంకో మంచి జాబు, మీకున్న టాలెంట్కి తగ్గట్టు ఇంకొంచెం ఎదగడానికి ట్రై చేయటం, చదువుకునే మీ పిల్లల ఎడ్యుకేషన్కి సంబంధించి గురు భగవానుడి యొక్క ట్రాన్సిట్ కూడా చాలా అనుకూలించటం ఇలాంటివి కనిపిస్తున్నాయి. బట్ ఈ టైంలో పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ తీసి మళ్ళీ కొంచెం లాభం గురించి ట్రై చేద్దామని పెట్టిన ఇన్వెస్ట్మెంట్ని తీసి మళ్ళీ పెట్టే ఆస్కారాలు ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో అందున ఇది యాక్చువల్గా పిల్లలకి ఎగ్జామ్స్ టైం ఇక్కడ నుంచి కాబట్టి ఈ కుంభరాశి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంచెం మానసిక ఒత్తిడి అనేది ఎక్కువ కలగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యం మీద కూడా కొంచెం శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. హీట్ ఎలిమెంట్స్, వాతము, హీట్ ఎలిమెంట్స్ వేడి పెరగటం వల్ల కొంచెం వీళ్ళకి కొంచెం హెల్త్ అనీజీనెస్ అనేది 3-4 వారాలు ఉండే ఆస్కారాలు ఉన్నాయి. అలాగే కేతు యొక్క సంచారం కూడా సప్తమ స్థానంలో జరుగుతుంది ఈ రాశి వాళ్ళకి సంబంధించి. రవి కుజుడు అలాగే సప్తమంలో కేతు ఇవన్నీ కూడా 3-4 వారాల్లో నూతనంగా మ్యాచెస్ చూసే విషయంలో కావచ్చు, అలాగే వ్యాపారానికి సంబంధించిన డీలింగ్స్లో కావచ్చు, కాంట్రాక్ట్ విషయాల్లో కావచ్చు, ఇక్కడ మనకి 3-4 వారాల్లో అంత మంచి పాజిటివ్ రిజల్ట్స్ మనకు కొంచెం తక్కువగా కనిపిస్తున్నాయి ఈ రాశి వాళ్ళకి మెయిన్గా. కాబట్టి ఈ రాశికి ఇక్కడ మనం చూస్తే ఏలినాటి శని లాస్ట్ ఫేజ్ నడుస్తూ ఉంది, ద్వితీయంలో ఫ్యామిలీ హౌస్లో, ఫైనాన్స్ హౌస్లో. కాబట్టి వాక్ స్థానంలో ఉన్న శనికి చక్కగా ఆయనకి నీలాంజన సమాభాసం చదువుకోవటం, ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకుంటూ ఉండడం మంచిది. అలాగే ఇక రాశిలోకి వస్తున్న రవి కానీ కుజుడు కానీ రెండు హాట్ అండ్ హీట్ షార్ట్ టెంపర్డ్ ప్లానెట్స్ రవి కుజులు ఇద్దరు కూడా రాశిలోకి వస్తున్నందువల్ల కొంచెం పవర్ స్ట్రగుల్ అనేది వీళ్ళకి ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అధికారుల ఒత్తిడి, అధికారిక ఒత్తిడి, లేకపోతే కొంచెం అలా సమ్ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ అనేవి 13వ తారీఖు నుంచి. కాబట్టి జపాకుస్మ సంకాసం, రవి నవగ్రహ శాంతి మంత్రం, కుజ నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం చాలా మంచిది. సో ఇక్కడ మరి రవి 13వ తారీఖు, కుజుడు 23వ తారీఖు, ఇలాగా 4వ వారానికి మొత్తంగా పంచగ్రహ కూటమి అనేది ఏర్పడుతుంది. సో ఇక్కడ మనం చేయాల్సింది మెయిన్ పని ఏంటంటే మరి ఏ వారం ఏ గ్రహానికి చేస్తే బాగుంటుంది, ఏ వారం ఏది ఎక్కువ ఇంపాక్ట్ ఉంది అనేది ఈ రాశిలో ఈ పంచగ్రహ కూటమి యొక్క ఎఫెక్ట్ ఏ వారంలో ఏ డేట్స్లో ఎక్కువగా ఉంటుంది, శని యొక్క ద్వితీయ స్థాన సంచారం ఏ రోజు మీకు ఎక్కువగా ఉంటుంది, ఇవన్నీ కూడా ఏలినాటి శని ఎఫెక్ట్లో శని యొక్క ద్వితీయ స్థాన సంచారం వల్ల, పంచమంలో గురుడి వల్ల కొంచెం బెటర్ ఆఫర్స్, బెటర్ చేంజెస్, కొంచెం ప్రత్యేకమైన సమావేశాల్లో కొంచెం ప్రత్యేకమైన ఇంటర్వ్యూస్లో మీరు ఫేస్ చేసే ఆస్కారాలు ఇవి ఎప్పుడు ఉండొచ్చు. ఇలాంటివన్నీ మీరు వీక్లీ కూడా ఫాలో అవుతుంటే పర్టికులర్ వీక్లో ఏ రోజు ఇది జరుగుతుంది, ఆ వీక్లో ఏ ప్లానెట్కి మనం చేస్తే మంచి రెమెడీ ఉంటుంది అనేది ఇంకా మనకి బాగా తెలుస్తుంది. సో కాబట్టి వీక్లీ కూడా ఫాలో అవుతే ఇంకా బాగుంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం
సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.